సంధ్య ఆషాఢం కదా గోరింటాకు పెట్టుకో అని చెప్పి తీసుకొచ్చారు ప్రేమగా. స్ట్రాబెర్రీ తోట పైనుంచి చూస్తే ఒక అందం అండి, ఇలా కింద నుంచి చూస్తే బ్లాక్ కరెంట్ ప్లాంట్ అనమాట. దీనికి చూడండి గుత్తులు గుత్తులు ద్రాక్ష గుత్తుల్లాగే చూడండి ఎంత పువ్వు, నా మొహం కన్నా కూడా పెద్దగా ఉంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. ఇండియా నుంచి వచ్చాక ఆల్మోస్ట్ ఇది ఫస్ట్ వీక్ బ్యాక్ టు నార్మల్ రావడానికి అయితే ట్రై చేస్తున్నాం అనమాట. మళ్ళీ ఇది వరకు నేను వీకెండ్ వచ్చిందంటే హాయిగా పూజ చేసుకొని ఎక్కడికో చోటుకు బయటకు వెళ్ళాలం కదా. సో అలాంటి ఒక వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేశాను ప్లెజెంట్గా. చాలా ఎగ్జైటింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి. సమ్య నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాం. మీకు కూడా చాలా ఇష్టపడతారండి. బయటకు వెళ్తున్నాం కదా ఈరోజు. ఎంత బయటకు వెళ్ళినా ఏం చేసినా మనకి ఇంట్లో చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి కదా. సో ఫస్ట్ నేను ఏ పనులున్నా ఏమున్నా పొద్దున్నే అయితే చక్కగా చైతన్య నేను మాప్ పెట్టేసుకున్నాం, ఇల్లు అంతా తుడిచేసుకొని పూజ చేసుకుంటే ప్లెజెంట్గా ఉంటుందండి ఆ డే మొత్తం. సో పూజతో అయితే స్టార్ట్ చేసేద్దాం. అలాగే పూజ అయిపోయాక ఖచ్చితంగా ఇక్కడ నిమ్మకాయ పెడతాను కదండి, అది మార్చేస్తానమాట. మీలోనే చెప్పారు అది మళ్ళీ దిష్టి నిమ్మకాయ ఇంట్లోకి తీసుకురావద్దని. అప్పటి నుంచి నేను బయట వేసేయడం మొదలు పెట్టాను అనమాట. ఈ నిమ్మకాయ ఇంకా బయట ఎక్కడ పడేయలేము, ఇందులో పడేస్తున్నాను. ఇంకా వాటర్ ఏమో అక్కడ ఒక చిన్న డ్రైన్ హోల్ ఉంది, అందులో వేసేస్తాను. అప్పుడు మళ్ళీ ఫ్రెష్ నిమ్మకాయ ఫ్రెష్ వాటర్ వేసి పెడతాను. ఇది నా రిచువల్ అండి. ఎవ్రీ వీక్ ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత ఇది పెడతాను. ఇది పెట్టిన తర్వాత బాగుంది అని నా ఫీలింగ్ అనమాట. ఏదో మన నమ్మకం. రోజు అయితే వెదర్ చాలా వేడిగా ఉందన్నమాట. ఆల్మోస్ట్ 33 degrees 34 degrees అలా ఉంది. ఈ రోజు అయితే చక్కగా క్లౌడీగా ఎంజాయ్ చేసేలా ఉందన్నమాట. మనం బయటకు వెళ్దాం అనుకున్నాం కాబట్టి అంత హార్ష్గా ఉంటే మనం ఉండలేము ఎంతోసేపు. బట్ ఈరోజు అయితే చాలా బాగుంది. గమ్మున అయితే పూజ చేసేసుకొని మిగతా చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకొని బయలుదేరిపోదాం. ఓం నమః శివాయ. శంభో శంకర గోవింద గోవింద సాయిరామ్ దుర్గమ్మ తల్లి. హారతి తీసుకో. థ్యాంక్ యూ సంజాన్, బాగా కొట్టావు నన్ను. నాకు నాకు చిన్న పని ఉంది, నీకేమో మ్యాథ్స్ క్లాస్ ఉంది. నువ్వు వెళ్ళి పైన మ్యాథ్స్ క్లాస్ అటెండ్ చేసేయాలి, ఓకేనా? కూర్చోబెట్టి నాకు బంగారు కొండ. మ్యాథ్స్ బాగా చేసుకోవాలి, ఓకేనా అమ్మ? బాగా అర్థం అవ్వకపోతే మళ్ళీ టీచర్ మార్కు ఇంకోసారి, ఓకేనా? సరే. Hi teacher. After doing few more questions, we can watch that video. So let's do few more questions. This time I'll give you 3 numbers and you know how to do that even, right? నా వీడియోస్ చూస్తూ ఉన్న వాళ్ళందరూ బాన్జు గురించి చాలాసార్లు అడగడం స్టార్ట్ చేశారు. నేను బాన్జుని చాలా మంత్స్ బ్యాక్ ఇంట్రొడ్యూస్ చేశాను, బట్ ఈ రోజు మీతో ఒక పర్సనల్ థింగ్ షేర్ చేసుకోవాలి. మా అబ్బాయి ప్రోగ్రెస్. We don't need any pen paper. We can do it directly in our mind. 20 plus 10 plus 10 40. 40 plus 5 45. 45 plus 5 50. 50 plus 3 equals 53. Teacher, the answer is 53. That's right. Yes, that is correct. It is 53. మా అబ్బాయికి ఇప్పుడు 6 ఏళ్ళు. ఇప్పుడు ఇయర్ 1లో ఉన్నాడు, అంటే ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు. ఇది వరకు మ్యాథ్స్ అంటే చాలా కన్ఫ్యూషన్ ఉండేది. నెంబర్ లైన్లో కౌంటింగ్, మిస్సింగ్ నెంబర్స్, ఈవెన్ సింపుల్ ఎడిషన్స్ కూడా కష్టంగా అనిపించేది. బట్ భాన్జు స్టార్ట్ చేశాక అన్ని మారిపోయాయి. భాన్జుని స్టార్ట్ చేసింది నీలకంఠ భాను గారు. ఆయన వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్, 50+ వరల్డ్ రికార్డ్స్ ని బ్రేక్ చేశారు. ఆయన డీప్ మ్యాథ్ అండర్స్టాండింగ్ ని చిన్నపిల్లలకు కూడా టీచ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశారు. భాన్జుస్ ఎయిమ్ ఇస్ సింపుల్, టు మేక్ కిడ్స్ ఫాల్ ఇన్ లవ్ విత్ నెంబర్స్. ఇప్పుడు మా అబ్బాయి కాన్ఫిడెంట్ గా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నాడు. ఎడిషన్, ప్లేస్ వాల్యూ, నెంబర్ కంపారిజన్ అన్ని భాను గారి మెథడ్స్ లైక్ విజువల్ బబుల్స్ అండ్ ప్యాటర్న్ గేమ్స్ యూస్ చేసి సాల్వ్ చేస్తున్నాడు. టుడే హీస్ జస్ట్ నాట్ ఫాస్టర్. తన కాన్ఫిడెన్స్, ఇంట్రెస్ట్ అండ్ క్లారిటీ అన్ని చాలా ఇంప్రూవ్ అయ్యాయి. నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్ పేరెంట్స్ కి రికమెండ్ చేశాను, అండ్ నౌ ఐఎమ్ షేరింగ్ విత్ యూ ఆల్ టూ. మీ పిల్లలు 5 నుంచి 15 సంవత్సరాల లోపల ఉంటే భాన్జు ఫ్రీ డెమో క్లాస్ ఇస్తుంది. ఆన్లైన్ క్లాస్ ఇండియా, USA, UK, ఆస్ట్రేలియా అండ్ ఇంకా చాలా కంట్రీస్ లో అవైలబుల్ ఉంది. సో ఎందుకు వెయిట్ చేస్తున్నారు? లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను, కామెంట్ బాక్స్ లో కూడా ఉంటుంది. క్లిక్ చేయండి, రిజిస్టర్ అవ్వండి అండ్ లెట్ యువర్ చైల్డ్ డిస్కవర్ ద ఫన్ సైడ్ ఆఫ్ మ్యాథ్ విత్ భాన్జు. సమయానికి అయితే మ్యాథ్స్ క్లాస్ ఉందన్నమాట. సో వీకెండ్స్ అయితే ప్లెజెంట్గా వాడు లేసి హ్యాపీగా అటెండ్ చేస్తాడని చెప్పి నేను వీకెండ్స్ బుక్ చేసుకుంటాను. సో సమయాన్ని అయితే పైన మ్యాథ్స్ క్లాస్ అటెండ్ చేస్తాడండి. నాకు ఈ లోపు చిన్న పనులు ఉన్నాయన్నమాట. వాషింగ్ మిషన్ వేసే పనులు ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి చేసేసుకుందాం మనం. పూజ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్ వేస్తానమాట. ఇంకా వారం కావాల్సిన బట్టలన్నీ నేను ఒకసారి వేసుకుంటాను. సమయాన్ని స్కూల్ డ్రెస్సులు అన్నీ కూడా ఇందులోనే ఉంటాయన్నమాట. ఆరిపోతాయండి మాకు బాగానే, రేపు సాయంత్రం కల్లా ఆరిపోతాయి, ఏం ప్రాబ్లం ఉండదు. సో వాషింగ్ మిషన్ అయితే వేసేస్తాను. సో వీకెండ్స్ అయితే ఇలాగే ఉంటుంది అనమాట. మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ ఏం చేయమండి, బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బ్రంచ్ చేసేస్తాం అనమాట. చేసి ఇంకా బయటకు వెళ్ళిపోతాం. సో ఇప్పుడైతే నేను లెఫ్ట్ ఓవర్ ఫుడ్ ఒకటి ఉంది,
అవి తినేసి లంచ్ బయటకు వెళ్ళిపోవడమే. సో బయటకి ఎక్కడికి వెళ్తాను ఏంటి అంటే చెర్రీ పికింగ్. సమ్యాన్ చెర్రీ సీజన్లో నా ఇంటి దగ్గర ఉండేవి చెట్లు, బాగా కోసుకునే వాళ్ళం. ఈ ఇయర్ ఏంటి అంటే ఇండియాకి వెళ్ళాం కదా, సో చెట్టుకి అన్నీ ఎండిపోయి ఉన్నాయన్నమాట. ఎక్కువ పళ్ళు ఏం కనిపించలేదు, సమ్యాన్ సాటిస్ఫై అవ్వలేదు. దట్టు ఏంటంటే ఇక్కడ రిచువల్ సమ్మర్లో ఖచ్చితంగా అందరూ ఒక్కసారైనా ఫ్రూట్ పికింగ్కి వెళ్తాం అనమాట. అక్కడ చాలా ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఒకటి కాదు. అవి చూడడానికి బాగుంటుంది, మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుందండి. సో ఇదైతే చూపించబోతున్నాను మీకు కూడా. సో ఇప్పుడైతే కొంచెం తినేసి బయలుదేరిపోదాం. ఫామ్కి అయితే రెడీ అయిపోయాం అనమాట. 1 o'clock స్లాట్ అయితే బుక్ చేసుకున్నాం అండి. సో మన స్లాట్స్ ఉంటాయన్నమాట, వాళ్ళు రకరకాల స్లాట్స్ ఇస్తారు. మనకి 1 o'clock అనుకోండి, రష్ లేకుండా చక్కగా అన్నీ తినేసి పూజ చేసుకొని అన్ని పనులు చేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి ఇప్పుడు బుక్ చేసాం. సమ్యాన్ అయితే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాడు. మనం చూద్దాంలేండి అక్కడ అసలు ఏమేమి ఫ్రూట్స్ ఉంటాయి ఏంటో అన్నది. జూలై ఆగస్ట్ పీక్ టైం అనమాట, చాలా రకాలు ఉంటాయి. వెళ్ళాలి అనుకుంటే ఈ టైంలో వెళ్తే బాగుంటుంది అనమాట. చూడడానికి 4 రకాల పళ్ళు కూరగాయలు ఉంటాయి కాబట్టి. సో ఈ రోజు అయితే కొత్త ఫామ్కి వెళ్ళిపోతున్నాం అండి, మేము ఎప్పుడు వెళ్ళలేదు. సో ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. లెట్స్ గో. ఫామ్కి అయితే వచ్చేసామండి. లాస్ట్ టైం ఫామ్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్న బాస్కెట్ ఉందన్నమాట. సో మళ్ళీ ఇక్కడ పే చేయడం ఎందుకు అని చెప్పి తెచ్చుకున్నాం ఇది. సో ఫామ్లో ఏముంటాయి ఏంటి అన్నది చూద్దాం. సడన్గా క్లైమేట్ అయితే మారిపోయిందనమాట, చల్లగా బాగుందండి. ఇన్ని రోజులు వేడివేడిగా ఉండి ఈరోజు ఇలా ఉంటే చాలా బాగా అనిపించింది. అసలు మేము లాస్ట్ టైం మా ఇంటి దగ్గర ఒక మంచి ఫామ్ ఉంటుంది, లాత్కోట్ ఫార్మ్స్ అని, చాలా పెద్ద ఫామ్ ఉంటుంది. అలాగే ఈవినింగ్ అయితే అక్కడ యానిమల్స్ కూడా ఉంటాయన్నమాట. అది లాస్ట్ ఇయర్ మీకు చూపించేశాను, మేము కూడా చూస్తాం కదా అని చెప్పి ఇంకొంచెం దూరంలో ఇక్కడికి వచ్చాం. క్యామస్ హాల్ ఫామ్ అని ఈ ఫామ్ అనమాట. ఇది ఎస్ఎక్స్లోనే ఉంది. ఇది బాగుంటుందని విన్నాను, రేటింగ్స్ చూశాను. సో చూద్దాం మనం పిక్ చేయడానికి ఏం ఫ్రూట్స్ ఉంటాయో ఏంటో, సరదాగా ఎంజాయ్ చేద్దాం రండి. వీ హ్యావ్ ఏ బుకింగ్ ఎట్ 1 o'clock టుడే. యా, ఫామ్లో అయితే చాలా థింగ్స్ అయితే ఉన్నాయండి చేయడానికి, కానీ ఫస్ట్ మనం వచ్చింది ఏంటంటే ఫ్రూట్ పిక్ చేయడానికి కదా. సో ఫస్ట్ ఎగ్జైట్మెంట్ సమ్యాన్కి, నాకు, చైతన్యకి కూడా ఫ్రూట్స్ పిక్ చేసుకోవాలి అని చెప్పి. సో వాళ్ళు ఏం చెప్పారంటే స్ట్రాబెర్రీస్, బ్లాక్ కరెంట్స్, అలాగే బ్లూబెర్రీస్ ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ కూడా స్ట్రాబెర్రీస్ పిక్ చేయడానికేనండి. చూడండి ఎన్ని పడేసారో ఎవరో, అసలు రత్తు రాలిపోయినాయో మరి. సో ఇవన్నీ కూడా స్ట్రాబెర్రీ ప్లాంట్సే అనమాట. చిన్న పిందులు పెద్దవి అన్నీ ఉన్నాయి. మనం ఇప్పుడు వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ 2 అయిపోయింది కదండి. ఏం పర్వాలేదు, బోల్డంత తోట ఉందన్నమాట. సో నెమ్మదిగా చూసుకొని చక్కగా పెద్ద సైజు ఉన్నాయి తీసుకోవాలి. ఈ స్ట్రాబెర్రీస్ చాలా తీగా ఉంటాయి. చూద్దానండి ఇంకా ఇవన్నీ ఎలా ఉన్నాయో. సమ్యాన్ భలే పండు దొరికిందిరా నాకు. ఎవరా కోసేస్తావా? కోసేసాయి. అదే చెట్టుకి పండుని ఉన్నాయి కానీ గో ఇలా ఎవోటి కొరికేసి అలా ఉన్నాయి. ఎక్కువ అనిపించలేదు. చూద్దాం ఇంకా ఎదురు వెళ్ళే కొద్ది ఉంటాయేమో. ఎంత బాగుందో చూడు చూడడానికి. గెలిటి తిప్పితే సమ్యాన్ ఏంటంటే స్ట్రాబెర్రీ ఫ్యాన్ అనమాట. స్ట్రాబెర్రీస్ అని ఏవో ఆడికి కావాల్సిన బుట్టాడు ఏరుకుంటున్నాడు. నేను చైతన్య అలా నెమ్మదిగా నడుచుకుంటూ చూస్తున్నాం. పళ్ళు ఇక్కడ చాలా బాగున్నాయండి, పండిపోయి అసలు ఏది ఒక్క మచ్చ కూడా లేకుండా ఉంది. ఇది తింటే అబ్బా ఏముందరా అనిపిస్తుంది, బాగుంటుంది. స్ట్రాబెర్రీ తోట పైనుంచి చూస్తే ఒక అందం అండి. ఇలా కింద నుంచి చూస్తే మొత్తం స్ట్రాబెర్రీస్ అన్ని కిందకి ఎర్రగా, కొన్ని పచ్చగా, కొన్ని పండినట్టుగా ఉండి చాలా అందంగా ఉందన్నమాట. మనకి తింటామో తినమో కొంటామో కొనమో పక్కన పెడితే ఈ బ్యూటీ చూడడానికైనా రావాలి. ఇంత పెద్ద తోట చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తున్నాయి. ఏదో పర్ల్ పెండెంట్ లాగా, రూబీ పెండెంట్ లాగా అలా చాలా అందంగా ఉన్నాయి చూడడానికి అనమాట. బ్లూబెర్రీస్. అలాగే ఇది నర్సరీ కూడా అండి. బ్లూబెర్రీస్ కానీ స్ట్రాబెర్రీస్ కానీ ఫ్రూట్స్ మొక్కలు కూడా అమ్ముతున్నారనమాట. సంవత్సరంగా ఒకటి చెప్పని కొనాలి ఫ్రూట్ మొక్కలు అని అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం అలాగే అయిపోతుంది. ఈ సంవత్సరం కూడా కొంటే బాగుండు అని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం కూడా కొన్నేమో. సో అలా ఏదైనా నర్సరీస్కి వచ్చి కొనుక్కున్నాం అనుకోండి, మనకి మంచి ఫలం వస్తుంది. మనం ఆ మొక్క ఎలా ఉందో చూసి కొనుక్కోవచ్చు అనమాట. సమ్యానికి పియరు, యాపిల్, బ్లూబెర్రీస్ 3 ఇష్టం అండి. ఈ 3 మొక్కలు ఎలా అయినా వేయాలి. ఒక చిన్న మొక్కకి సమ్యాన్ స్కూల్లో ఉంటుంది, చిన్న పియర్ మొక్కకి ఎన్ని గుత్తులు వందలు ఉంటాయి. వాడే కోసుకు తినేస్తాడనమాట. చాలా రుచిగా ఉంటాయి. మన స్టోర్ బాట్కి మన ఇంట్లో పెంచుకున్న వాటికి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా కొంటానండి నేను. ఈ ఇయర్ కొంటాను, వచ్చే ఇయర్ కొంటాను తెలియదు, కానీ పియర్ మొక్క అయితే ఖచ్చితంగా కొంటాను. మనం అక్కడ చూసాం కదా స్ట్రాబెర్రీస్ ఎలా ఉన్నాయో, చాలా మడులు. అలా ఇవి అక్కడి నుంచి చాలా దూరం వరకు రాస్బెర్రీస్ అండి. రాస్బెర్రీస్ కూడా చాలా అందంగా ఉంటాయి, తినడానికి బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి. నేను బయట కొనను ఎక్కువ. సమ్యానికి చాలా ఇష్టం. సమ్యాన్ ఒకప్పుడు తినేవాడు కాదు. లాస్ట్ టైం ఫామ్లో పిక్ చేసుకున్నాక ఆ టేస్ట్ అలవాటు అయ్యాక నేను కొండ మొదలు పెట్టాను అనమాట. చూడండి ఎంత అందంగా ఉందో పండు, ఎర్రగా. ఇంకా పండలేదు, పండినప్పుడు ఇలా ఉంటాయి. అలా కోసుకో, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. సో రాస్బెర్రీస్ కూడా సమ్యానికి కావాల్సినవి పిక్ చేసుకోమని చెప్పామండి. మేము ఎక్కువ ఫ్రూట్స్ తినట్లేదు ఈ మధ్యకాలంలో.
సో రొంపు వచ్చేస్తుంది నాకు. సో నేనైతే ఫ్రూట్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేస్తాను చాలా వరకు. ఏవో యాపిల్ క్యారెట్స్ అవి తింటున్నాను అనమాట. సో సమయానికి చెప్పాను నీకు ఎన్ని కావాల్సి అన్నీ పిక్ చేసుకో అని చెప్పి. కొన్ని స్ట్రాబెరీస్ పిక్ చేశాడు, కొన్ని రాస్బెరీస్ చాలా మంచి పిక్ చేసుకుంటున్నాడు. ఏదన్నా చూపించు, ఇంత మంచి పండు కోసాడో సమయాన్. పిల్లలకి చాలా నచ్చుతుంది కదా గార్డెన్లో వచ్చి కోసుకున్నట్టు ఆ ఫీల్ ఉంటుంది. సో సమయానికి ఆ ఎగ్జైట్మెంట్ కోసం తీసుకొస్తాం, కానీ నాకు రాస్బెర్రీ స్ట్రాబెరీస్ వీటి మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి. చాలా ఎక్కువ పురుగుల మందులు కొడితే కానీ మనకి ఆ స్ట్రాబెర్రీ ఆ కలరు ఆ ఫ్రూట్ టెక్స్చర్ రాదు. రాస్బెర్రీస్ అయినా అంతే అనమాట. సో ఏదో సమయాన్ని వరకు కొన్ని తీసుకుంటాం ఆడి తృప్తి కోసం, అంతే కానీ జస్ట్ ఈ ఎక్స్పీరియన్స్ కోసం అంతే, కానీ ఎక్కువ మేము తినమన్నమాట ఇవి. సో అక్కడ తెల్లవాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్తున్నారండి అసలు ఎలాంటి పిక్ చేసుకోవాలి ఏం చూడాలి అని చెప్పి. సో నాకు అవి వినిపించాయి అనమాట. సో నాలెడ్జ్ షేర్ కదా మన నుంచి మన పిల్లలకి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే పెద్దగా ఉన్నవి, కలర్ బాగున్నవి, ఈజీగా వచ్చేసినవి పిక్ చేసుకోవాలి, అవి రుచిగా ఉంటాయంట. సో రాస్బెర్రీస్ పిక్ చేసినప్పుడు ఇలాంటి పండు పిక్ చేయాలి, ఇవి తీయగా ఉంటాయని చెప్తున్నారు. సో వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే ఇలా ఫామ్స్కి వచ్చినప్పుడు సమ్మర్లో చక్కగా వాళ్ళకి ఇయర్కి కావాల్సినవి అన్నీ కూడా ఎక్కువ కొనుక్కొని ఫ్రీజర్ పెట్టుకుంటారంట. ఎందుకంటే వాళ్ళు కేక్స్లో వాడతారు, ఏవో సాసెస్ చేస్తారు, జామ్స్ చేసుకుంటారు. సో వాళ్ళకి బల్క్గా ఒకసారి క్లీన్ చేసుకొని బల్క్ బ్యాచ్లో తెచ్చి ఫ్రీజర్లో పెట్టుకుంటారనమాట. మన కుకింగ్లో మన డిజర్ట్స్లో మనం ఎక్కువ వాడడం కాబట్టి పెద్దగా అవసరం లేదు, ఎప్పుడో రుచికి తింటాం అంతే. సో సమయాన్ని ఫస్ట్ నుంచి ఎదురు చూస్తున్న ప్లాంట్ వచ్చేసింది, బ్లాక్ కరెంట్ ప్లాంట్ అనమాట. దీనికి చూడండి గుత్తులు ద్రాక్ష గుత్తుల్లాగే చాలా బ్లాక్ కరెంట్స్ ఉన్నాయి. మరి ఇవి ఎక్కడ చూసాడో నాకు తెలీదు. సమయాన ఒకటి పండు అయితే తీసి కడిగాను, ఎలా ఉంటాయి చూద్దాం. నేను ఎప్పుడు తినలేదండి బ్లాక్ కరెంట్ కేక్, ఇలా విన్నాం కానీ బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ ఎప్పుడు తినలేదన్నమాట. అస్సలు బాగా, ఇది రైప్ అయిందో లేదో నాకు తెలియదు కానీ టేస్ట్ అస్సలు బాగాలేదండి. కానీ నాకు బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ చాలా ఇష్టం, బ్లాక్ కరెంట్ కేక్ అనే ఇష్టమే. ఆ ఫ్లేవర్ ఉంది ఎక్కడో తగులుతుంది, అవన్నమాట మన ఫ్రూట్స్ ఐస్ క్రీమ్స్లో తినే బ్లాక్ కరెంట్స్ ఇవి. ఈ రెండు నార్లు కూడా బ్లాక్ కరెంట్సేనండి. బ్లాక్ కరెంట్స్ కేజీ 4.5 పౌండ్లు ఎంత ఉన్నాయన్నమాట. మనకి ఏంట్రా బాబు అని అనిపిస్తున్నాయి కానీ తెల్లవాళ్ళు చక్కగా కొనుక్కొని వెళ్తున్నారు, అవి తక్కువ కదా బయట కన్నా. సో ఇవన్నీ చక్కగా శుభ్రం చేసుకొని స్టోర్ చేసుకుంటారు అనుకుంటా. సమయాన్ని స్కూల్లో తింటాడంట, నాకు బ్లాక్ కరెంట్ పై అని అడుగుతాడు. పైస్ ఐస్ క్రీమ్స్ కేక్స్ ఇలాంటివి చాలా చేసుకుంటారు వాళ్ళు. సో వాటికి అన్నీ కోసుకొని వెళ్తున్నారనమాట. సమ్మర్లో మనమేమో ఆవకాయలు మాగాయలు ఒడియాలు పెట్టుకుంటే వీళ్ళేమో ఇలాంటి ఫ్రూట్ పికింగ్కి వచ్చి ఫ్రూట్స్ అన్నీ శుభ్రాలు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటారనమాట ఇయర్కి సరిపడా. ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క పద్ధతులు. సమ్మర్లో చేయవలసిన పనులు సమ్మర్లో, వింటర్లో చేయవలసిన పనులు వింటర్లో. ఇంక చాలా ఇంకొద్దా నడైతే. Strawberry, blackcurrant, raspberry, blackberry. పిక్ చేస్తాను. సన్ఫ్లవర్ తోట ఉంది, అలాగే లావెండర్ తోట ఉందని చెప్పాను కదండి. సో ఒకసారి దగ్గరికి వచ్చి చూద్దాం. నేను ఎప్పుడు చూడలేదు దగ్గరగా. చూడండి ఎంత పువ్వు, నా మొహం కన్నా కూడా పెద్దగా ఉంది, ఎంత అందంగా ఉన్నాయి అన్నమాట. కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో, చాలా బాగుంది ఈ తోట. చూడండి ఒకసారి సరదాగా నేను చూస్తూ మీకు చూపిద్దామని చెప్పి తీసుకొచ్చానమాట. సన్ఫ్లవర్స్ ఇంకా అవ్వడానికి ఒక 2 months పడుతుందంట. ఇప్పుడు వరకు మనం ఏవైతే ఫ్రూట్స్ తీసుకున్నామో అవన్నీ ఇక్కడ బిల్ చేయించుకోవాలన్నమాట. వెయిట్ చేసి బిల్ చేయించుకోవడం. ఫామ్ షాప్స్ నాకు ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఈ ఫామ్లో పండిన బ్లాక్బెర్రీస్తో వాటితో జామ్స్, రాస్బెర్రీ జాము, అలా రకరకాల ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉంటారనమాట. అది హనీ, న్యాచురల్ హనీ మేడ్ బై బీస్ ఆన్ అవర్ ఫామ్. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. ఇది ఒక 300 grams ఉంటుంది అనుకుంటా, నాకు ఇక్కడ వెయిట్ ఇవ్వలేదు. సో వెజిటబుల్స్ కూడా వీళ్ళు ఫామ్లో పండినవే ఉంటాయి అనుకుంటా. అన్నీ కూడా తక్కువ రేట్లే ఉన్నాయండి, ఎక్కువేం లేవు. గ్రీన్ పీస్ ఒకటి అట్రాక్ట్ చేసే కానీ కొంచెం వాడిపోయి ఉన్నాయి. ఫ్రెష్గా ఉండుంటే బాగున్నవి. ఉత్తి గ్రీన్ పీస్ ఎందులోనే వేసి వండుకుంటే కూరల్లో చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఫామ్ షాప్స్ జాగ్రత్తగా మీరు షాపింగ్ చేసుకుంటే ఒకసారి మనకి ఆర్గానిక్ ఎగ్స్, ఆర్గానిక్ హనీ, అలాగే మంచి మంచి వెజిటబుల్స్ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయండి. చీజ్ వేరియేషన్స్, బ్రెడ్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. ఇక్కడ మేము బ్రెడ్స్ చూసాం కానీ మాకు కావాల్సిన బ్రెడ్ లేదు. సార్డో బ్రెడ్ కావాలి, లేవు. మిగతా బ్రెడ్స్ ఏవో ఉన్నాయన్నమాట. సార్డో బ్రెడ్ అంటే ఏమీ లేదండి, ఎక్కువసేపు ఫెర్మెంట్ చేస్తారనమాట. ఈస్ట్ అలా వేయకుండా దాన్ని న్యాచురల్గా ఫెర్మెంట్ చేసి చేస్తారు. అవి చాలా బాగుంటాయి, మంచిది. సో మాకు అది కావాలి, అది ఇక్కడ లేదు. మల్టీ సీడెడ్ బ్రెడ్ అని అలాంటివి రకరకాలు ఉన్నాయన్నమాట. కానీ ఫామ్ షాప్స్ మటుకు వర్తేనండి, విజిట్ చేసి జాగ్రత్తగా చూసుకుంటే మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి. ఇది ఫేక్ అనుకున్నావా? కానీ కాదే, మన ఊరిలో వెదురు బుట్టలు ఉంటాయి కదా, ఆ బుట్టలు అనమాట. దానికి కలర్స్ వేసి అమ్ముతున్నారు. కేక్స్ ఉన్నాయా? ఓకే నాన్న. సో ఆ బుట్టలు కూడా అమ్ముతున్నారు, చూడడానికి చాలా బాగున్నాయి. మార్కెట్స్కి ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ ప్లాస్టిక్ బ్యాగ్స్ బదులు ఇలాంటి వెదురు బుట్టలు పట్టుకెళ్ళాం అనుకోండి, అందంగానే ఉంటాయి, ఎకో ఫ్రెండ్లీ అనమాట. ఎన్వైరన్మెంట్కి మన వల్ల ఏమీ నష్టం జరగదు. సో ఫైనల్గా అయితే సమయానికి కావాల్సిన ఫ్రూట్స్ అయితే కొనేసామండి. సో ఫ్రూట్ పికింగ్ అని సరదా అయితే అయిపోయింది. దానికి తగ్గట్టుగా వాళ్ళ వెదర్ కూడా బాగుంది, హార్ష్ వెదర్ లేదు, అలానే బాగా చల్లగా లేదు.
బాగుంది. అలా వర్షం కూడా పడట్లేదు అనమాట, హాయిగా ఉంది. ఇక్కడ కాసేపు ఒక 5 minutes 10 minutes అలా కూర్చొని ఇంటికి వెళ్ళిపోదాం. ఫ్రూట్ పికింగ్ అని సమయాన ఇండియా నుంచి కలవరించడం మొదలు పెట్టాడండి. మొత్తానికైతే ఈరోజు ఆడి కోరికైతే తీర్చేసాం. ఆడికి కావాల్సిన ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాడు. ఏదో జామ్ అంట, అన్నీ కలిపేసి స్పూన్తో చిన్న హనీ వేసి కలిపేసుకుంటున్నాడు. అది తిని అబ్బా వావ్ అంటున్నాడు. ఫ్రెండ్స్ వచ్చారండి, నా ఫ్రెండ్స్ వచ్చారనమాట, నందిని గారు వాళ్ళు. సంధ్య ఆషాఢం కదా గోరింటాకు పెట్టుకో అని చెప్పి తీసుకొచ్చారు ప్రేమగా. మాకు ఇక్కడ వాళ్ళ ఊరిలో చెట్టు ఉంటుందంటే ఇంట్లో, అదంతా పౌడర్ కొట్టి వాళ్ళ అత్తయ్య గారు పంపిస్తే ఆవిడ అందులో ఇంకా ఏదో మిక్స్ చేసి కలిపి తీసుకొచ్చారనమాట. మా దగ్గర ఇండియా నుంచి, ఇక్కడ మాకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉండరు కదా, ఫ్రెండ్సే ఫ్యామిలీ అండి. ఏదో ఒకటి ఇండియా నుంచి వచ్చింది, ఎంత వచ్చినా సరే ఇంత మొత్తం అందరం పంచుకుంటాం అనమాట. అలా ప్రేమగా తీసుకొచ్చి నాకు గోరింటాకి ఇచ్చారు. నేను కూడా అమ్మ పంపించిన ఏవో ఉంటాయి కదా, కొన్ని వాళ్ళకి ప్యాక్ చేసి ఇచ్చానమాట. సో నేను ఇవాళ రాత్రి అన్ని పనులు అయిపోయాక ప్రశాంతంగా గోరింటాకు పెట్టుకుంటానండి. ఆషాఢంలో ఖచ్చితంగా పెట్టుకుంటే మంచిది కదా. నాకు ఇండియా వెళ్ళానే కానీ ఏం గుర్తేం లేదు. బట్ ఎనీవే ఆషాఢం గోరింటాకు అయితే నాకు వచ్చేసింది. మీరు అందరిలో ఎంతమంది పెట్టుకున్నారు చెప్పండి ఆషాఢంలో గోరింటాకు. ఫ్రెష్ అప్ అయితే వచ్చేసానండి. వచ్చిన తర్వాత మన గార్డెన్లో బోల్డ్ అంత మింట్ ఉంటుంది. నాకు ఎప్పుడు కాస్తే అప్పుడు కోసుకుంటా ఉంటానన్నమాట. సో ఇంట్లో కాసిన మింట్ ఇంట్లో కాస్తే చాలా బాగుంటుంది, కానీ క్లీనింగ్ ఒక 10 సార్లు క్లీన్ చేయాలన్నమాట. అంత మట్టి ఉంటుంది దీంట్లో. అలా క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను ఒక గుప్పుడు. నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఈజీగా సింగిల్ పాట్లో చికెన్ బిర్యానీ అనమాట. చాలా డెలిషియస్గా ఉంటుంది. మీకు టైం లేనప్పుడు క్విక్గా ఇలా 5 minutesలో అయిపోతుంది అనమాట. సో నేను దానికి ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను, ఉల్లిపాయ ఒకటి, ఒక 5 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఇంకా బిర్యానీకి కావాల్సిన దినుసులు అన్నీ వేస్తాను. అలాగే ఇందులో వేసేది ఏంటంటే గానుగ నూనె, నెయ్యి. సో ఇంత స్వచ్ఛంగా మంచి ఆర్గానిక్ చికెన్, మంచి నూనె ఇవన్నీ వేసుకొని తిన్నాక మనం బయట తినాలి అంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకు అందులో కొంచెం సగం ఎఫర్ట్ పడితే మన ఇంట్లో చేసేసుకోవచ్చు కదా అని అనిపిస్తుంది అనమాట. కానీ ఇదే అలవాటు చేసుకుంటేనే బెస్ట్ అండి మన ఇంట్లో చేసుకునేటట్టుగా. సో నేను ఇది బిర్యానీ చేస్తూ చూపిస్తానులేండి. ఏం లేదు, బిర్యానీ మసాలా ఈజీగా తాలింపు పెట్టిందే. ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర మీకు చూపిస్తూ నేను మిగతా పనులు చేసుకోవాలండి. పొద్దున్న వాషింగ్ మిషన్ వేసి వెళ్ళాను కదా బయట, అవి ఆరబెట్టాలి, ఇంకా చిన్న పనులు ఉన్నాయి. ఇవన్నీ అయ్యేటప్పటికి హాట్గా బిర్యానీ రెడీ అయిపోద్ది. అక్కడ చైతన్య సమయాన్ని కూడా ఆవురమని ఉన్నారనమాట. హార్డ్లీ ఒక 20 minutes అండి, అంతే. ఈరోజు టైం లేదు, ఓపిక లేదనమాట. ఆల్మోస్ట్ పొద్దున్న నుంచి లాంగ్ టైరింగ్ డే కాబట్టి నేను ఇలా కుక్కర్లో చేసేస్తున్నాను అనమాట. కుక్కర్లో అయితే ఇంక మీరు ఏం చూసుకోకర్లేదు, ఒక విజిల్ వస్తే కట్టేయచ్చు. తాలింపు అవన్నీ పెట్టడం కూడా ఈజీ అనమాట. ఇలాంటప్పుడు నేను కుక్కర్ వాడొద్దని చెప్పను, నేను ఎగెనెస్ట్ అని కూడా కాదు. నాకు టైం లేనప్పుడు కుక్కర్ వాడుకుంటాను, కుక్కర్ ఉంచుకుంటానండి. నేను కుక్కర్లో కూడా పెట్టుకుంటాను. అలాగే నార్మల్గా సింగిల్ పాట్ డిషెస్ చేసుకోవడానికి అలాంటివి కూడా నేను చూసారు కదా, ఇండస్ వ్యాలీ అవన్నీ చూపించాను కదా, అలాంటివి కూడా పెట్టుకుంటానమాట. ఇది కూడా అగైన్ ఇండస్ వ్యాలీ నుంచేనండి. కుక్కర్ కూడా 3 liters కుక్కర్ అనమాట. మా ముగ్గురికి ఒక గ్లాస్ బిర్యానీ హాయిగా ఉడికిపోద్ది. ఇలా ఈవినింగ్ టైమ్స్ మేము ఎప్పుడైనా చేసుకోవాలి అంటే మా ముగ్గురు వరకు ఎనఫ్ అనమాట ఇది. సో ఈ కుక్కర్లో బిర్యానీ తాలింపు పెట్టేస్తున్నాను. ఇందులో బిర్యానీ మీ దగ్గర ఏముంటే వేసుకోండి, ఇవి లేవు అంటే ఏం పర్వాలేదు. ఒక గ్లాస్ బియ్యం కదా, ఒక 4 లవంగాలు, ఒక చిన్న చెక్క, ఒక 2 బిర్యానీ పువ్వులు, ఒక 4 ఇలాచీలు కొంచెం దంచి పెట్టాను, ఎందుకంటే పేలుతాయి మొహం మీద. ఈ బిర్యానీ మాకు ఎప్పుడు గోటు రెసిపీ అనమాట. అస్సలు హైరానా లేకుండా కంఫర్ట్గా చేసేసుకుంటాం, ఏ ఉంటే వేసేసుకుంటూ. కొంచెం దగ్గరకా పూలు కూడా వేసాను, ఒక స్పూను షాజీరా, ఒక గ్లాస్కి 4 పచ్చిమిర్చి. ఇందులో కారం వేయం, ఓన్లీ పచ్చిమిర్చి కారమే, అందుకు పచ్చిమిర్చి మీకు ఎన్ని కావాల్సి అని వేసుకోండి. ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని ఇవి బాగా వేగితే బాగా టేస్ట్ బాగుంటుంది. సో ఈ ఆనియన్స్ బ్రౌన్గా వచ్చే వరకు వేపుతానండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట ఈ పులావ్కి. ఎందుకు అంటే ఆ బ్రౌన్ ఆనియన్ ఫ్లేవర్ వస్తుంది, అవి వేగితే మీకు గుజ్జులా ఉంటుంది, చికెన్కి కూడా మంచిగా గ్రేవీ పడుతుంది అనమాట. ఇది మటు కీ స్టెప్, ఒక 10 నిమిషాలు పడుతుంది, కంగారు ఏం పడకుండా హ్యాపీగా ఇది ఇలా వేగనివ్వాలన్నమాట. ఒక 1/2 kg చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఇవి ఏం చేశానంటే నేను జస్ట్ రోల్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర దంచి దీనికి పట్టించాను అనమాట. అందుకే చూడండి ఇలా క్రష్ చేసినట్టు ఉన్నాయన్నమాట. మిక్సీలో ముద్ద కొట్టినవి కావు, అన్నీ రోట్లో దంచుకున్నవి. అలా నాకు టైం లేక అలా దంచేసి పెట్టేశాను అనమాట. సో దట్ చికెన్ కొంచెం జ్యూసీగా టెండర్గా వస్తుంది. ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఈ చికెన్ పీసెస్ ఈ నూనెలో వేయించుకుంటానండి. బాగా మగ్గాలి, కుక్ అయిపోవాలి 70%. మీకు అంతకి కుక్ అవ్వట్లేదు అనిపిస్తే ఒక స్పూన్ పుల్ల పెరుగు వేసుకొని హ్యాపీగా వేగించుకోవాలన్నమాట. అల్లం వెల్లి పేస్ట్ అంతే. తర్వాత ఇంక వెసరేస్తాం, బియ్యం వేసేస్తాం, అంతే. ఈజీ పీజీ, అంతే అయిపోద్ది అనమాట. దీనికి ఒక 10 minutes పడుతుంది కదా. నాకు బట్టలు అక్కడ ఉన్నాయి, ఆరబెట్టేసుకుంటాను. సో నేను ఈ చికెన్ వేసినప్పుడు మీకు చెప్తానులేండి అసలు ఎలా వేసాను ఏంటి అన్నది. సో ఆనియన్స్ అయితే బ్రౌన్ అయిపోయాక చికెన్ వేసానండి. చికెన్, అల్లం వెల్లి పేస్ట్, చికెన్లో ఉన్న మసాలా అంతా కూడా వేసి ఒక్కసారి, పీసెస్ చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒక విజిల్ వేయించేస్తానండి. ఇందులో
వాటర్ ఏమి వేయక్కర్లేదు, చికెన్ నుంచి చాలా వస్తుంది అనమాట. ఇలా ఒకసారి దగ్గరికి పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక విజిల్ పెడితే, ఒక విజిల్ కానీ 10 నిమిషాలు కానీ పెడితే సరిపోతుంది అనమాట. ఇలా ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇలా 10 నిమిషాలు కుక్ చేస్తే ముక్క కూడా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతుంది. ఈ మసాలాలు, ఉప్పులు, కారాలు కూడా పట్టేస్తాయి అన్నమాట. సో బిర్యానీ అయితే అయిపోయిందండి. చైతన్యకి, సమయానికి సర్వ్ చేసేస్తాను వేడిగా. సో అప్పుడు లాస్ట్లో ప్రశాంతంగా కూర్చొని నేను తింటానమాట. సో బిర్యానీ ఎలా వచ్చిందో చూపిస్తారండి. వావ్, చాలా బాగుందిరా. యా, కరెక్ట్గా మాకు ఒక గ్లాస్ బియ్యం అనమాట. ఇది మా ముగ్గురికి కూడా చక్కగా సరిపోతుంది. చూసారా ఎంత పొడిగా చక్కగా వచ్చిందో. ఇది బిర్యానీ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. అందరూ మనం పులావ్ చేసుకుంటాం కదా, బిర్యానీ దినుసులు ఫస్ట్ నెయ్యి, నూనె వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు కొంచెం బాగా వేగిస్తాను. తర్వాత చికెన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసి ఒక్క విజిల్ పెట్టానమాట. ఇవి పెద్ద పీసెస్ కాబట్టి చిన్నగా ఉంటే అవసరం లేదు. అవి బాగా నూనెలో మగ్గిపోయిన తర్వాత దానికి కావాల్సినప్పుడు నేను ఒక గ్లాస్కి బాస్మతి రైస్ ఇలా పొడిగా వచ్చింది చూసారా, ఒక గ్లాస్కి 1.5 గ్లాసున్నర అనమాట వాటర్. అది వేసి బాగా తెరలు మరిగాక రైస్ వేసి ఒక్కటే విజిల్ పెడతానండి నేను, అంతే. అవి పాత బియ్యం చాలా క్విక్గా ఉడికిపోతాయి అన్నమాట. సో ఒక లెగ్ పీస్ చక్కగా ఇలా రైస్ ఆ వాటర్లో నేను నిమ్మకాయలు పిండుతాను, ఒక హాఫ్ చెక్క ఆ నిమ్మకాయని వేసేస్తాను. అలా వేస్తే ఏంటి అంటే పొడిగా వస్తుంది అనమాట. సో ఇవాళ మా ఆయనకి ఇచ్చేస్తానమాట వేడిగా. ఎలా ఉందో చెప్తారు. చైతన్యకి ఏంటంటే ఇలాంటి బిర్యానీలోకి కొంచెం రైతా, ఉల్లిపాయలు, ఉప్పు కారం వేస్తే పైన చాలా నచ్చుతాయి అన్నమాట. మా వీకెండ్ అయితే ఇదండి, ఇలా అయితే నడిచింది. సో చైతన్య టేస్ట్ చూసి చెప్తాడు ఎలా ఉంది ఏంటి అని. చాలా బాగుంటుందా. మేమైతే ఇప్పుడు చక్కగా బిర్యానీ ఎంజాయ్ చేసి ఇంక రెస్ట్ తీసుకుంటాం అండి. ఈ బ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ టైం మంచి బ్లాగ్తో కలుద్దాం.